దేవా ప్రణతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణము చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా నీ దివ్యవాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ దివ్యవాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాదపీఠము చెంత నీ పాదపీఠము చెంత నీ నిత్య జీవము వెదుకా పూజింతు క్రీస్తు దేవా ప్రణతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. ప్రభు క్రీస్తునాథుని చేమికలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలిలో పాల్గొంటున్న మనందరినీ అదేవాది దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలిలో పాల్గొంటున్న మనందరినీ మన ప్రార్థనలను అదేవాది దేవుడు ఆలకించాలని ఈ దివ్య బలిలో మన కుటుంబములను, మన ఉద్దేశములను, మన ప్రార్థనలను అన్నిటినీ ఏకీభవించి భక్తితముగా ఈ దివ్య బలిలో పాల్గొందాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రభు క్రీస్తు నాథునిచి మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా 19వ రోజులోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మన యొక్క తపస్సు కాలములు. ఈనాటి దేవుని వాక్యములు మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయములోని వచనములను, సువార్త పఠనములు మత్తయి సువార్తలోని వాక్యాలను మనము ఆలకించబోతూ ఉన్నాం. ఈ రెండు వాక్యాలను బట్టి ఆయన యందు నమ్మకము కలిగి జీవించు వారందరినీ ఆయన దీవిస్తాడు. మొదటి పట్టణంలో మనం వింటున్న వాక్యం, ఇలాంటి దేవుడు ఎక్కడైనా మీరు చూచారా? నీవు పిలువగానే నీకు సమాధానమిచ్చి, నీవు పిలువగానే నీవు ప్రార్థించగానే నీవు దీవించిన ఇలాంటి దేవుడిని ఏ జాతిలోనైనా మీరు గమనించారా అని మోషే అడుగుతూ ఉన్న మాటలను వినబోతూ ఉన్నా. కావున ఆయన దరిలు, ఆయన దాపులు, ఆయన మార్గములు, ఆయన చిత్తములు, ఆయన నడవడికలు నడిచి ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తారు, దీవిస్తారు అన్న మాటలను మనము జ్ఞాపకపరుచుకుందాం. కావున ఆ ప్రభు మనందరిని దీవించాలని అడుగుదాం. కావున ఈ యొక్క దివ్యబలిలో పాల్గొంటున్న నీవు నేను మన యొక్క ప్రార్థనను ఆలకించాలని, మనల్ని దీవించాలని, మనందరం ఆయన కృపను నడిపించబడాలని అడుగుతూ, మనం చేసిన తప్పులకు జ్ఞాపకపరుచుకొని హృదయమునందు మనస్తాపపడుతూ, వేదన చెందుతూ క్షమించమని అడుగుతూ యోగ్య విధముగా ఈ దివ్య పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ తపకాల నియమ పాఠశాలలు శిక్షణను పొందుచు నీ దివ్య వాక్కు ద్వారా పోషింపబడుచు ఆధ్యాత్మికముగా బలపడుచున్నాము. తద్వారా మేము పవిత్రమైన నిగ్రహము పాటించుచు మీకు పూర్తిగా విధేయులమై జీవింతుముగాక. మేము నిరంతర ప్రార్థన నిమగ్నమగుచు సదా మీతో ఐక్యమై ఉందుముగాక. మీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేని మీ కొసిగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. మోషే ఇశ్రాయేళ్లతో ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించి తిని, మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసుకొనిపోవు గడ్డ మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును మరి, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చెవిలో ఉన్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములను మరవకుడు. జీవితాంతము వానిని జ్ఞప్తియందుంచుకొనుడు. వానిని మీ కుమారులకు మనుమలకు కూడా తెలియచేయుడు. ఇది ఏలిన వారి వాక్కు. బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. దీవించు యేసయ్యా, దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా, దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా. జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం. సువార్తను బోధించు వారి పాదము సుందరమైనవి, ధన్యమైనవి. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తాయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము
17వ వచనము నుండి 19వ వచనము వరకు. 5వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు. యేసు మరలా వారితో ఇట్లు చెప్పెను, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయ వచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వారిని పరిపూర్ణమనొచ్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలను ఈ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించును, వాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువార్త. సుశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ఆమేన్. ప్రభు క్రీస్తునాథుని చే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము దేవుని గ్రంథ వాక్యములను చక్కగా ఆలకించాం. ఈనాటి ధ్యానాంశముగా మనందరము కూడా ఆయన మనకు చేరువలోనే ఉన్నాడు, ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు, ఆయన మనకు ఎప్పుడు పిలువగానే మనలను ఆదుకొనేవాడు, ఆయన ఎప్పుడు మనలను మనకు మన ప్రార్థనకు మనకు ఎప్పుడు తోడుగా ఉండేవాడు అన్న మాటలను వింటూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క జాతిలో, ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క ఎవరికైనా సరే, కుటుంబానికి కానీ సమాజానికి కానీ దేశానికి కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కొన్ని చేయవలసినవి చేయకూడనివి ఉంటాయి. మరి అలాగని క్రైస్తవ జీవితములో కూడా క్రీస్తుని అనుసరించాలి, క్రీస్తులో భాగముగా క్రీస్తు అనుచరులుగా నడవాలి అంటే మనకు కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. దైవ జీవితంలో జీవించాలి అనుకుంటే, ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మార్గంలో నడవాలి అంటే ఆయన చెప్పినట్లే చేయాలి, ఆయన నుడివినట్లే మనము జీవించాలి. అలాగ చేసిన వారందరినీ ఆయన ఆశీర్వదిస్తారు అన్న మాటలను చూస్తూ ఉన్నా. ముఖ్యముగా ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఎవరినైనా ప్రేమిస్తే వారు చెప్పిన మాట వింటాం. మనం ఎవరినైనా గౌరవిస్తే వారు చెప్పేది ఆలకించటానికి ప్రయత్నం చేస్తాం. కీర్తన 145వ కీర్తనలో 18వ వచనములో ప్రభు ఒక మాట మనతో పలుకుతూ ఉన్నారు. ఆయన తనకు ప్రార్థించు వారికి, తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును, చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి ఆయన దాపులోనే ఉండును అన్న మాటను చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ప్రార్థించు వారికి ఆయన తోడుగా ఉంటారు. ఈనాటి మొదటి పట్టణంలో మనం చదివిన సారాంశం అదే కదా. ఏ దేవుడినైనా మీరు గమనించారా? ఇలాంటి దేవుడు, నీవు పిలువగానే నీ మాటను వినే దేవుడు, నీవు పిలువగానే నీ చేరువకు వచ్చే దేవుడు, నీవు పిలువగానే నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండే దేవుడు మరి ఏ జాతికైనా ఈ లోకములో ఉన్నదా అన్న మాటలను
ఆయన చక్కగా మనకు వివరించారు. ముఖ్యంగా 5వ వచనము నుండి గమనిస్తే, ప్రభువైన దేవుడు ఆ ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే ఆ నేను మీకు అతని విధులను చట్టములను ఆయన కొన్ని నియమాలు, కొన్ని నియమ నిబంధనలు, చట్టాలు మనకి ఇచ్చారు, ఆజ్ఞలు ఇచ్చారు. వాటిని పాటించినచో మీరు ఆక్రమించుకొని మీరు జీవించబోతున్న గడ్డ మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు ఆ మీరు ఈ విధులన్నిటిని అనుసరింతురేని పాటింతురేని ఇతర జాతులు ఆ మీరెంత వివేకవంతులో ఆ ఎంత విజ్ఞానవంతులో ఆ గుర్తింతురు. చూడండి, మామూలుగా ఇక్కడనే కాదు, ప్రపంచ దేశాలలో ఇజ్రాయేలు దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మిగతా దేశాలతో పోలిస్తే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. కారణం, వారు నమ్మినది అది దేవుని యొక్క వరంగా వారు భావిస్తారు. ముఖ్యంగా మీరు గమనిస్తే గత ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా మనకి యూట్యూబ్లో ఒక వార్త వచ్చింది. మరి నిజమో అబద్ధమో, ఒక అబ్బాయికి తల తెగిపోయింది, పూర్తిగా కొద్దిగా వేలాడుతుంది. అబ్బాయికి తల అన్నీ కూడా అంటించి అతను మామూలుగా ఆ అబ్బాయి నార్మల్గా చక్కగా జీవించగలిగే విధముగా చేయగలిగారు. అక్కడ వారి ఆ యొక్క వ్యవసాయ విధానాన్ని కూడా గమనిస్తే మిగతా దేశాలతో పోల్చితే అక్కడ వ్యవసాయ విధానాలు కానీ, అక్కడ టెక్నాలజీ కానీ అంతా కూడా ఒక ప్రపంచ దేశాలు, ఈవెన్ అమెరికా దేశంతో పోల్చినా కానీ ఒక అడుగు ముందే ఉంటుంది. కారణం, వారు నమ్మేది వారు ఆ నేల దేవుని నేల, ఆ నేల దేవుని అనుగ్రహం వల్ల వారు ఆ విధంగా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశం ఎన్ని యుద్ధాలు చేసినా వారు ఎప్పుడూ కూడా టెక్నాలజీలో కానీ మిగతా వాటిలో కానీ అన్నిటిలో వారు ముందు ఉంటున్నారు. కారణం, వారు దేవుని నమ్మి జీవించారు. అది వారసత్వముగా వారికి వస్తూ ఉంది. కావున ఆయన ఆజ్ఞలను పాటించే వారికి, ఆయనకు చేరువలో ఉండు వారికి, ఆయనను ఆదరించు ఎప్పుడు కూడా 6వ వచనం ఏమని పలుకుతూ ఉంది? మీరు ఈ విధులన్నిటిని అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. మనము కూడా క్రీస్తు అనుచరులు అంటేనే, క్రీస్తు బిడ్డలనగా మన వివేకమును బట్టి, మన నడవడికను బట్టి, మన నడతను బట్టి వారు గ్రహించాలి. అంతేకాని మన పోట్లాటను బట్టి, మన తగాదాలను బట్టి, మన ఈర్ష్యను బట్టి, మన ద్వేషాలను బట్టి కాదు. తర్వాత వచనాన్ని గమనిస్తే ఎవరి ద్వారా వచ్చింది ఈ విజ్ఞానము, వివేకము? ఇదిగో ఆ దేవుని ద్వారా వారికి ఆ విజ్ఞానము, ఆ వివేకము లభించింది. కారణం, వారు ఆ దేవుని యొక్క విధులను, చట్టములను, ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు. మనమైతే కొద్దిగా చక్కగా ఆ జ్ఞానం ఉంటే ఒక వయసుకు రాగానే గుడి లేదు, దైవము లేదు, అంతవరకు ఏదో అమ్మ నాన్న బలవంతం మీద వస్తాం. ఒక్కసారి ఇంటర్కి వెళ్తే, ఒక్కసారి బీటెక్కి వెళ్తే, ఒక్కసారి వేరే చదువుకి వెళ్తే అమ్మ నాన్న కూడా పమ్మ ఆల్రెడీ నీకు అన్నీ అయిపోయినాయి. మా అబ్బాయికి ఏంటంటే అన్నీ ఫస్టే. ఆ విజ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ అందుకే ఆయన నన్ను మరువవద్దు, ఇవన్నీ ఇచ్చింది నేనే కదా. అదే కొద్దిగా డబ్బు కానీ, మంచి ఉద్యోగం కానీ మనకుంటే గుడి కూడా మర్చిపోతాం. మంచి ఉద్యోగం, మంచి అన్నీ చక్కగా ఉంటే భగవంతుని కూడా ఈ రోజుల్లో అదే కదా. డబ్బున్న వాళ్ళు ఎవరో రారు, ఆల్రెడీ బిజీగా అయిపోతారు, చాలా బిజీ. భగవంతునికి సమయం నిన్న యూట్యూబ్లో జీపీ చాట్ కొత్తగా ఉంది కదా, అందులో అడిగింది సైతాను మనుష్యులను ఏ విధంగా నీవు దేవుణ్ణి దూరం చేస్తావని అడిగితే మంచి సమాధానం ఇచ్చింది. దేవుడు లేడు నేను చెప్పను, దేవుడు ఉన్నాడు, కాకపోతే వీళ్ళని బిజీ చేస్తా. ఇంట్లో పనులు బిజీ, చదువులో బిజీ, వర్క్లో బిజీ, ఆ పనిలో బిజీ, ఈ పనిలో బిజీ, అక్కడికి వెళ్ళి రావాలి బిజీ, అది చూడాలి, ఇది చూడాలి, అక్కడికి వెళ్ళాలి, అన్నిట్లో బిజీ చేయగానే ఆటోమేటిక్గా దేవుడు కనుమరుగైపోతాడు. దేవుడు లేడు నేను చెప్పనని గూగుల్లో మీరు వెళ్ళి
అది ఉంది కదా, ఏమంటారు, సిరి వాట్ ఈస్ టైం అని అడుగుతుంటాం కదా. అలాగల్లి సైతాను దేవుడి గురించి ఏ విధంగా మనుషులు దూరం చేస్తామని అడగండి మీరు ఇంగ్లీష్లో, సమాధానం గ్యారంటీకి వచ్చింది. ఈ విధంగా నేను చేస్తాను అని. అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని అడిగినా బిజీ పాట, ఆదివారం కూడా బిజీ పాట, ఆదివారం కూడా బిజీ. బిజీ రోజు ఏది లేదు. ఎప్పుడు 365 రోజులు బిజీయే. కానీ నువ్వు ఫ్రీ అవ్వాలనుకుంటే ఏ రోజు, అన్ని రోజులు ఫ్రీయే. నువ్వు ఫ్రీ అవ్వాలనుకున్నావు అనుకో, అన్ని రోజులు ఫ్రీయే. నువ్వు బిజీ అవ్వాలని అన్ని రోజులు బిజీయే. గుడికి రాలేనంత బిజీ ప్రపంచంలో ఎవడూ లేడండి. అబద్ధం అది. నేను బిజీ రాలేనంత బిజీ అని చెప్పేవాడు అబద్ధీకుడే. నా వరకైతే అబద్ధీకుడే. మీ పిల్లల కోసం ఆ స్కూల్కి వెళ్ళటానికి బిజీ లేదా? ఆఫీస్ వదిలేసి వెళ్తావుగా. పిల్లల్ని తీసుకురావడానికి ఆఫీస్ వదిలేసి వెళ్తావు, పిల్లల్ని పెట్టడానికి ఆఫీస్ వదిలేసి వెళ్తావు. మీ ఆవిడని ఫోన్ చేయగానే ఆఫీస్ వదిలేసి ఇంచుకొస్తాగా. అలా రాకూడదుగా. మరి బిజీ అయినోడివి. మీ అమ్మగారికి బాగాలేదంటే సెలవు పెట్టుకొని రాగలుగుతున్నావుగా. మరి గుడికి ఎందుకు? అదేమిటి బిజీ. క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదా లేదు. మన జీవితం తీరికే లేదు. మళ్ళీ అప్పులు అందరికీ. మరి ఎంత బిజీ అయినోడు ధనవంతుడు అవ్వాలి కదా, అప్పులు ఉండకూడదు కదా నీకు. అన్ని అప్పులే మళ్ళీ అంటారు కదా, అతుకులు బొంతలాగా జీవితాలన్నీ. గమనించండి, నిజముగా నీవు దేవుని ప్రేమించేవాడివైతే దేవునికి సమయం ఇవ్వగలుగుతావు కదా. దేవునికి ఇవ్వాలి కదా. మీకేంటి బాధ? అన్ని వదిలేసుకున్నారు. వదిలేసుకున్నోడిగా బిజీగా ఉన్నాం. అన్నీ ఉన్నోళ్ళు మీరు ఇంకెంతగా బిజీగా ఉన్నారా? కావున అందుకే కీర్తన 34:18 వచనములో గమనించండి, మనం ఎప్పుడు గుడికొస్తామో తెలుసా? మనం ఎప్పుడు గుడికొస్తామో తెలుసా? ఏదైనా బాగాలేదు, ఏదైనా బాగలేదు, అప్పుడు దేవుడు గుర్తుకొస్తా. ఇంట్లో ఏదైనా సమస్య ఉంది, అప్పుడు గుర్తుకొస్తా. బృందావనం సినిమా అన్నమాట. అంతా బాగుంది కదా మమ్మీ, గుడికి ఎందుకు? తెల్లారే సమస్య వచ్చేసింది మనకి. వెంటనే ప్రసాద్ దగ్గరికి పరిగెత్తుతాం, దేవుడి దగ్గరికి పరిగెత్తాం కదా. ప్రసాద్ దగ్గరికి మన అందరం పరిగెత్తుతాం, దేవుడి దగ్గరికి మాత్రం పరిగెత్తాం. అదే ప్రభుత్వ సారాయి దుకాణం మేడం. ప్రసాద్ అంటే అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళే రన్ చేస్తున్నారు కదా, జనాలు పాడు చేయటానికి. అక్కడికైతే పరిగెత్తుతాం. దానికైతే సమయం ఉంది, దానికైతే సందర్భాలు ఉంటాయి. దేవుని ఈరోజు ఏం పండుగ గుడికి రావటానికి, ఈరోజు ఏముంది గుడికి రావటానికి అంటామే కానీ ఈరోజు ఏముంది పండగలకు ఎప్పుడో రోజు తాగాం మంచినీళ్ళ మాదిరిగా. దానికి టైం లేదు, దానికి ఏమీ లేదు. దీనికి మాత్రం అంత అర్జెంట్ ఏముంది? ఆదివారం మిగతా రోజుల్లో ఏముందలే. శుక్రవారం ఆరాధన ఉందంటే చూద్దాం, మంగళవారం సాయంత్రం అంతోని వారు చూద్దాం. బిజీ. ప్రపంచంలో మనకు మించిన బిజీ వాడు అవడలేడు ఇండియన్స్ కంటే. కావున ఈరోజు మనం ఆలోచన 34:18 వచనములో వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ఆయన చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారికి అతడు రక్షించును. ఇదిగో నీవు అనేకమైన బాధలు, కష్టాలు. అందుకే ఆయన అంటున్నారు, భారము అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడిని మీరు ఎత్తుకొని నా నుండి మీరు నేర్చుకుని మీ హృదయములకు మీ ఆత్మలకు శాంతిని సమాధానమును తీసుకుని ఆయన పలుకుతున్నారు. ఇదే మనం ఇప్పుడు చదివాము కదా. 7వ వచనం ఏమిటి? మొదటి పట్టణంలో ఆయన అవును మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతికైనను, ఎంత గొప్ప జాతికైనను వారి దేవుడు మన దేవుడు వలె చేరువలోనే ఉన్నాడా? మనకున్నాడు. మన ఏది మన యేసయ్య ఎప్పుడు అడిగినా మనకి ఇస్తాడులే, అప్పుడు అడుగుదాంలే అని మనం నేతకాలు ఎక్కువ కదా మనకి. చేద్దాం చూద్దాం. అందుకు ప్రియా సహోదరి సహోదరులారా, మరి నేను ఒకసారి ఆలోచించుకుందాం.
అందుకే ఒకసారి చూస్తే యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 8వ వచనములో ఏమంటున్నాడు ఆయన? మీరు దేవుని దగ్గరగా రండి, ఆయన మీకు దగ్గరగా వస్తాడు. దేవుని దరికి దేవుని దరికి చేరుకొనుడు. చేరుకొనుడు, అప్పుడు ఆయన అప్పుడు ఆయన మీకు దగ్గర మీకు దగ్గరి వాడగును. ముందు మనం రావాలి కదా, మనలో ఆశ ఉండాలి కదా, ఆయనతో నడవాలన్న ఆశ, ఆయనతో జీవించాలన్న ఆశ, ఆయనతో బ్రతకాలన్న ఆశ, ఆయన నమ్మకం ఉండాలన్న ఆశ ఉండాలి కదా. కావున ఒకసారి మనం ఆలోచిద్దాం. కుటుంబాలు ఈ రోజులు ఎక్కడ కూలిపోతూ ఉన్నాయంటే, కుటుంబంలో సఖ్యత లేదు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో ఆ యొక్క ఐక్యత కరువవుతూ ఉంది. కావున అవన్నీ రావాలి అంటే ఆ కరువు మనం పోగొట్టుకున్న శాంతి, మనం పోగొట్టుకున్న సమాధానం, మనం పోగొట్టుకున్నటువంటి దయ, మనం పోగొట్టుకున్న యొక్క కృపలు మనకు రావాలి అంటే ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన యందు జీవించాలి. అదే కదా ఈనాటి ఈ సువార్తలు కూడా ఆయన అంటూ ఉన్నది, నేను ఇచ్చు ధర్మశాస్త్రము ప్రకారము, దేవుని వాక్యము ప్రకారము, క్రీస్తు మాట ప్రకారం నడిచేవారు. అదే కదా మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో గమనిస్తే మన చేతులను శుభ్రపరచుకోమంటూ ఉన్నాడు దేవుడు, మన ఆత్మను శుభ్రపరచుకోమంటూ ఉన్నాడు. మీ ప్రార్థనకు చేయెత్తినప్పుడు నేను మీ ప్రార్థనలు వినను, ఎందుకు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. 15వ వచనం నుండి గమనిస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం, మీరు ప్రార్థన చేయుటకు చేతులు ఎత్తినప్పుడు నేను మీ వైపు చూడను, మీరెన్ని మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను. మీ చేతులు నెత్తురుతో నిండి ఉన్నవి, మిమ్ము మీరు ముందు కడుగుకొని శుద్ధి చేసుకుని. ఇదే కాలములో దేవుడు అందే కదా మనం గుడికి వస్తాం. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు వస్తాం గుడికి? మన ఇంట్లో బాగలేకపోతే గుడికి వస్తాం. దేవుని దగ్గరికి ఎప్పుడూ రావాలి, బాగున్నప్పుడు బాగలేనప్పుడనే కాదు. దేవుడి దగ్గరకు అన్ని సమయాలలో దేవునికి నీవు సమయాన్ని ఇవ్వాలి. అన్ని వేళలలో నీవు దేవునికి కొద్దిగా, నీ రోజులు ఆదివారం 6 రోజులు నువ్వు రాలేవు గుడికి, ఇంట్లో అయినా దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? ఎంతమంది మీ ఇంటిలో జపమాల చెప్పే కుటుంబాలు ఉన్నాయి? అన్నానికి ముందు, రాత్రి అన్నం తినే ముందు ఒకప్పుడు కుటుంబ జపమాల అనేది ఉండేది. ఈ రోజుల్లో ఎన్ని కుటుంబాలు అన్నానికి ముందు కుటుంబ జపమాల లేక చిన్న ప్రార్థన, కుటుంబం అందరూ కలిసి చెప్పుకునే ప్రార్థన ఉందా ఈ రోజుల్లో? గమనిద్దాం. అదేమంటే మమ్మీ నేను ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్నా, నువ్వు స్టార్ట్ చేయి. హోంవర్క్ చేస్తున్నా, నువ్వు స్టార్ట్ చేయి. అదే కదా అందరూ సగానికి సగం మంది. హోంవర్క్, ట్యూషన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాక నువ్వు స్టార్ట్ చేయి. 10 నిమిషాలు దేవుడి కోసం, 10 నిమిషాలు భగవంతుని కోసం ఇంటిలో కేటాయించలేని స్థితిలో ప్రస్తుత సమాజం అందరం, నేను మిమ్మల్ని అంటాను, అందరం ఇది ఒక్కళ్ళు గుడికి వచ్చేవాళ్ళు రాని వాళ్ళని కాదు, అందరం ఉంటే మహా అయితే మనకున్న 70-80 కుటుంబాల్లో మహా అయితే ఒక్కళ్ళు 2 కుటుంబాలు తప్పితే, 2-3 కుటుంబాలు తప్పితే ఎవరు ప్రార్థించేవాళ్ళని నేను మీరు చేస్తున్నారంటే తప్పకుండా నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. ప్రతిరోజు అన్నం తిన్న వెంటనే పూజకి వెళ్ళి వస్తే ఆ పూజలో ఉండేది కాబట్టి 9:30 అయింది కాబట్టి, అప్పుడు పూజ లేని రోజల్లా సాయంత్రం నేను జపమాల చెప్పకుండా నిద్రపోను అని గుండె మీద చేసుకొని చెప్పగలను. అబద్ధం కాదు. జపమాలను చెప్పకుండా నిద్రపోను. కారణం, నీవు దేవుని బిడ్డవైతే, నీవు దేవునికి చెందిన వాడవైతే, నీవు దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడాలైతే ఆయనకు చెందిన వాడి కావాలి. కావున అందుకే మనం ఎప్పుడు దేవుని ఆజ్ఞలను, దేవుని దగ్గరగా ఉంటే ఆయన మనకు దీర్ఘాయుష్యం ఇస్తాడని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనములు, నా ఉపదేశములను, నా ఆజ్ఞలను, నా మాటలను నీవు మరువకుము, నా ఆజ్ఞలను నీవు జాగ్రత్తగా పాటించుము, నా చట్టములను, నా నియమ నిబంధనలను నీవు అనుగుణముగా నడిస్తే దీర్ఘాయుష్యమంతుడవగుదవు, శాంతి సమాధానం నీ కుటుంబానికి ఉంటుంది.
అన్నీ నీ కుటుంబానికి దొరుకుతాయి. ఇక రెండవది, నీ కుటుంబానికి సంరక్షణ. 23వ అధ్యాయములో, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చూద్దాం. కానీ దేవుడైన నీ ప్రభువు అని వాక్యం సెలవిస్తూ కానీ ప్రభు ఆ దేవుడైన నీ ప్రభువు ఆ బలాము మనవిని బిలాము మనవిని త్రోసిపుచ్చెను. ఏమని బిలాం అడిగాడు దేవునయ్యా, ఈ ప్రజలు నాశనం చేయని ప్రార్థిస్తూ దేవుడు అంటూ ఉన్నాడు, అతనికి బదులుగా చదవమ్మా. ఆయన మిమ్ము ఆ ప్రేమించెను గనుక ఆ బిలాము శాపమును బిలాము శపించమని అడిగితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దానిని శాపమును దీవెనగా మార్చాడు. నీ కుటుంబమునికి శాపం ఎవడైనా ఇస్తూ ఉన్నాడా? నీ ప్రార్థనతో ఆ శాపమును దీవెనగా మార్చుకోవాలి. అదేంటి, మా షాప్ కింద అది పెట్టాను, అందుకే బేరం లేదు. మా వెహికల్కి ఏదో చేశా, అందుకే ట్రిప్పులు రావటం లేదు. మా అల్లుడికి ఏదో చేశా, అందుకే పిల్లలు పట్టడం లేదు. ఇది చక్కగా వచ్చి దేవుని ప్రార్థిస్తే అన్నీ వస్తాయి. ఎప్పుడో వచ్చి ఈరోజు ప్రార్థించాలి, సాయంత్రానికి రావాలంటే రాదు. నిదానంగా నీ విశ్వాసంలో నమ్మకంలో ఎదగాలి కదా. రాలేవా ఒక రోజైనా? ఎంతమంది, ఉదాహరణకి మనకి షాపులు ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు గమనించండి, ఎంతమందికి గుడికి వచ్చే వాళ్ళు ఉన్నారు? బేరం పోయింది, బేరం. ఇంకేం చెబుతాం? భగవంతుడికే తెలుసు, భగవంతుడికే తెలుసు. వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళతోటి మీటింగులు, వీళ్ళతోటి మీటింగులు. ఒక పూట సార్ ఈరోజు వద్దులే రేపు పెట్టుకున్నామంటే అయిపోతాయా, కరిగిపోతాయా? అదే. తర్వాత నీ ప్రార్థనకు జవాబు. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనములో, నీవు ఆయన దగ్గరగా ఉంటే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. 3వ అధ్యాయం 22వ వచనం. లేదమ్మా, ఏదని ఆ చెప్పండి. పిదప యేసు తన శిష్యులతో యూదయ సీమకు వచ్చి వారితో కొంతకాలం గడుపుచు జ్ఞానస్నానం ఇచ్చుచుండెను. మీరు పుష్కలముగా ఉండుటచే నీరు పుష్కలముగా ఆయన ఆజ్ఞలకు 22వ వచనమ్మా నేను చెప్పింది. 1 యోహాను సారీ ఆయన ఆజ్ఞలకు విధేయులైనచో ఆయనకు సంతోషమును కలిగించు పనులను వనర్తుము. కావున మనము ప్రార్థించు సమస్తమును ఆయన నుండి పొందేదము. నా మాటలు కాదుగా. కావున తర్వాత మనకు క్షేమము వస్తూ ఉంది. అదే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వచనం. 4వ అధ్యాయం 40వ వచనం. నేను ఆదేశించినట్లుగానే అతని ఆజ్ఞలను చట్టములను ఆయన మాటలను ఆయన వాక్యములను పాటించినచో అప్పుడు మీకును మీ సంతానమునకును క్షేమము దీవెన కలుగును అన్న మాటలు చూస్తాం. చివరిగా అదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం. 28వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు పితరులకు వాగ్దానము చేసినట్లుగా నేల మీద మీకు చాలా మంది పిల్లలను, చాలా మందలను, చాలా సమృద్ధిగా పంటలను సమృద్ధిని వస్తుతాడు నీ జీవితానికి ఆయనతో నడిస్తే, ఆయన యందు జీవిస్తే. కావున ఇది ఏది కావాలన్నా ఆయనను ఆశ్రయించు ప్రతి ఒక్కరిని ఆయన దీవిస్తాడు. మరి దివ్య పూజలో పాల్గొనే నీవు నేను కూడా విన్న వాక్యములను బట్టి ఆయన అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రంలోని ఏ మాట కూడా అనవసరముగా బయటకు వెళ్ళదు, అన్నీ కూడా తమ పనులు చేసుకు వెళ్తాయి. కావున దేవుని మాట భూలోకానికి వచ్చినప్పుడు తన పనిని పూర్తి చేసుకుని దేవుని వద్దకు వెళ్ళాడు. అలాగని నీవు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వ్యర్థము కాదు, నీ మాటలు వ్యర్థము కావు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ దేవుడు చక్కబరుస్తాడు. ఎప్పుడు కష్టమునందును సౌఖ్యమునందును కూడా, బాధనందును సంతోషమునందు కూడా, దీవెనయందును శాపమునందును కూడా ప్రభువుతో కలిసి నడిచినప్పుడు. అదే కదా యోబు అంటూ ఉన్నది, మంచినిచ్చినప్పుడు తీసుకున్నావు, సంపదనిచ్చినప్పుడు తీసుకున్నావు, కష్టాలు వచ్చినప్పుడు
బాధలు వచ్చినప్పుడు, సంపద పోయినప్పుడు దేవుని ఎందుకు తిరస్కరించాలి? నీ మంచితనములో, నీ సంపదలో దేవుని గౌరవపరచిన వాడివి, నీ కష్టములో దేవుని విశ్వాసం ఎందుకు గణపరచలేకపోతూ ఉన్నాం? నేటి సమాజంలో మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఆ ప్రభుని అడుగుదాం. ఆ ప్రభువు మనలను, మన కుటుంబాలను దీవించాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి అర్పించి బలి సర్వశక్తి గలపతే ఈయన సర్వేశ్వరుని అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామముకి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మీ బిడ్డలమైన మేము మీకు సమర్పించి బలి అర్పణములను మా విన్నపములతో పాటు అంగీకరింపుము. ఈ పరమరహస్యమును నెరవేర్చుచున్న మమ్ము సకల విధములైన కీడులను నీరు కాచి కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి మన ఉన్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నారు. వీటన్నిటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. కావున దూతల పునీతుల బృందములతో అనేకమై వారితో మా స్మరణ ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సకల పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణము ప్రకటించదము, మేము ప్రాణము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగత్ గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయి. ముఖ్యముగా ప్రభువా, ఈ దివ్యలో పాల్గొన్న బిడ్డలను దీవించండి, వారి వారి కుటుంబములను ఆశీర్వదించండి. ప్రభువా, ఈ దివ్యలో ప్రత్యేకముగా ఇష్టచరణి గారి కుటుంబాన్ని దీవించమని, వారి యొక్క కుటుంబములను వారందరికీ మీ దీవెన అనుగ్రహించమని, ముఖ్యంగా వారి తల్లి గారు వేరోనిక గారికి చక్కని ఆరోగ్యమును, స్వస్థతను, మీ ఆశీర్వాదమును అనుగ్రహించమని, వారి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మనమును దయతో ఆలకించి వారికి సంపూర్ణమైన మీ దీవెన ఆరోగ్య రూపములు దయచేయమని అడిగి ప్రార్థన చేయించున. అలాగే ప్రభా, 10వ తరగతి బిడ్డలను మరొకసారి జ్ఞాపకపరుచుకుంటున్నాము. ప్రభా, ఇప్పటి వరకు ఆ బిడ్డను దీవించిన విధమును బట్టి రాబోతున్న రోజుల్లో కూడా, రాయిపోతున్న మిగతా పరీక్షలలో కూడా వారికి తోడుగా ఉండమని, దీవించమని, ఆశీర్వదించమని, ఆ బిడ్డలకు చదువులలో మీ ఆశీర్వాదమును కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, నూతనముగా వేరే మిగతా పరీక్షలు రాయిపోతున్న బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, ఆ బిడ్డలకు కావలసిన మీ దీవెనలను కురిపించమని ప్రార్థన చేయించి ఉన్నాము. ఉత్తాన్మగ్నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమాతతోను, ఆమె పవిత్ర భర్త యొక్క పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత పోస్టులతోను, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయి. దువాతో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపదేయుని సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువుకు క్రీస్తు భగవానుడు నేర్పిన విధముగా మనమందరము పరలోక ప్రార్థన భక్తితో జపించుకుందాం. పరలోకమైనడి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహణ మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వధించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానమును మనస్ఫూర్తిగా తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట
ప్రవేశించడానికి నేను పాత్రలు కాను. కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కాచి కాపాడుదురు గాక. ఆమేన్. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవవారు మితిలేని సకల మిలుల స్వరూపులైన తోలన సకల వస్తువుల కంటే మీ అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇటువంటి పాపములు చేయని నిన్ను మనసుతో గడి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నాయాత్మక పరినాథుడవే నాయండగానుండగా చితివే నాయాత్మక పరినాథుడవే నాయండగానుండగా చితివే శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివే శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివే నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 దైవయానాతి దీప్తిలో దివ్యయాగమును దిచ్చితివి దైవయానాతి దీప్తిలో దివ్యయాగమును దిచ్చితివి కల్వారిపై సిలువలో రక్తం చింది రక్షించితివి కల్వారిపై సిలువలో రక్తం చింది రక్షించితివి నా కోరకెంతో త్యాగము చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవే నా కోరకెంతో త్యాగము చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవే యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 మారదు నీ ప్రేమ మారదు మాన్యుడా నీ ప్రేమ మారదు మారదు నీ ప్రేమ మారదు మాన్యుడా నీ ప్రేమ మారదు నే పాడెదన్ ఈ గీతము మోక్షపురి మార్గమున
ధన్యత వచ్చేసి చెప్పు. క్రీస్తుని ఆత్మమా, మమ్మల్ని రక్షించవచ్చండి. క్రీస్తుని శరీరమా, మమ్మల్ని రక్షించండి. క్రీస్తుని రక్తమా, మా తృప్తికరమైన చేయి కనిపించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, ధైర్యం కలగచేయండి. ఓ మంచి యేసువా, ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా కాపాడండి. నా మరణ సమయమందు పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పులతతో కూడా ముగింపులేని కాలము. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నేను మంచి చేసువ దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవరవారి ఎదుట పూర్వకాలమందు దావీదు తిరుగుదచ్చి వచ్చిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించుడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవప్రమేణ సుకృత పుణ్యములను, నా పాపం మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపాలైనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మకమైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమె. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రేపు ఉదయం యథావిధిగా దేవాలయంలో దివ్యబలి పూజ ఉంటుంది. శుక్రవారం మన దేవాలయంలో పూజ ఉండదు. దానికి బదులుగా జూపొడిలో సాయంత్రం జరగబోతున్నటువంటి వాక్య పరిచర్యలను ప్రార్థనా కూడికలోను అందరూ పాల్గొనవలసినదిగా మిమ్మందరినీ మరొకసారి హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మొత్తసారి మనము ఆ ప్రాంతంలో మన యొక్క ఆస్యం దేవాలయం తరపున ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కావున దయవుంచి అందరూ కూడా పాల్గొనవలసినదిగా మిమ్మందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రెండవ విషయం, 30వ తారీఖు ఆదివారం జరగబోతున్నటువంటి మన యొక్క పాస్కా కాలపు పాదయాత్ర, దానినే మనము కూడా మరొక భాషలో చెప్పాలంటే పాప పశ్చాత్తాప పాదయాత్రగా మనము అభివర్ణిస్తూ ఉంటాం. కావున మన పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గరకు నడవటానికి, ప్రభు దగ్గరకు ఇంకా దగ్గరగా నడవటానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణములో ఈ యొక్క పాదయాత్రను మనము వాడుకుంటూ ఉన్న ఒక ఆయుధముగా దేవుని దగ్గరకు నడిచి వెళదాం. గమనించినప్పుడు యాయూరి తన ఇంటి నుండి ప్రభు దగ్గరకు వచ్చాడు. గమనించండి, ప్రభు ఆ యొక్క గమనిస్తే ఆయన కపర్నాం ప్రాంతమును అక్కడికి వచ్చాడని తెలియగానే, సముద్ర ప్రాంతం పడవ దిగాడని తెలియగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన పాదముల మీద పడ్డవాడు ప్రార్థించాడు, తన ఇంటికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. కావున నీవు నేను కూడా మరి పాదయాత్ర ద్వారా, ఈ 40 రోజుల పశ్చాత్తాప క్రీడ ద్వారా మన హృదయములో యాయూరి ప్రభువుని తన గృహములకు ఆహ్వానించి తీసుకొని వెళ్ళి తన గృహములో ఉన్న బాధను కష్టాన్ని తొలగించుకున్న విధముగా మనము కూడా ప్రయత్నం చేద్దాం ప్రభువుతో నడవటానికి. కావున ఆ దేవాది దేవుని యొక్క అనుగ్రహమును బట్టి అందరం ఆ రోజున ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతూ ఉన్నటువంటి ఆ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసినదిగా కోరుచున్న 40 వారు ఎవరైనా ఉంటే ఇదిగా ముందుగానే లేక 10:30 కల్లా మనము మూలపాడు దేవాలయానికి వెళ్ళి రాగలిగినట్లయితే పూజలో పాల్గొనగలరు. అలాగనే అక్కడ జరగబోతున్నటువంటి ఆ యొక్క శిలువ మార్గములోను తరువాత దివ్యబలిలోను పాల్గొనగలరు. అన్నీ కూడా 12:12 పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. తద్వారా అంటనే ఇక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయబడి ఉంది పాదయాత్రకు వచ్చిన వారందరికీ కూడా. కావున మనం ఎక్కడికి వెళ్ళినా ఆధ్యాత్మిక ఆహారముతో పాటు భౌతిక ఆహారం కూడా ఇవ్వబడుతుంది. మీరు ఇళ్ళ దగ్గర ప్రయాసపడి వండుకొని రానవసరం లేదు. కష్టపడి ఇంటికి వెళ్ళి మళ్ళీ పొయ్యి వెలిగించిన అవసరం లేదు. కావున దయవుంచి అందరూ పాల్గొంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది నిన్న చెప్పినట్లుగా మన దేవాలయం శిలువ స్వరూపాన్ని దించినట్లయితే పూజ అనంతరం కొద్దిగా ఉన్నట్లయితే కొద్దిగా వెనకకుండా ఎక్కి దాన్ని శుభ్రం చేసినట్లయితే, శనివారం ఒక ఆటోకి మనం కట్టుకొని దానికి కొంచెం డెకరేషన్ అయిన చేసుకున్నట్లయితే, తర్వాత రెండవ ఆటోలు మైకులు మరియు మిగతావన్నీ కూడా మనము పెట్టుకున్నట్లయితే, తద్వారా ఈ సంవత్సరం ఒక విధమైనటువంటి వాతావరణంలో మన పాదయాత్రను కొనసాగించడానికి ప్రయత్నం చేయగలం. దయవుంచి ముందు ఆ శిలువ స్వరూపాన్ని దించినట్లయితే అది ఎలాగ ఉంది గమనించి చక్కగా ఉంటే దాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, స్వర్గపు విందులో పోషించబడిన మమ్ము శుద్ధీకరింపుము. మా తప్పిదములన్నింటినీ మమ్ము విమోచింపుము. తద్వారా మీ స్వర్గీయ వాగ్దానములకు మేము యోగ్యులమగుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇంకా ఎవరైనా పాదయాత్రకు కానీ లేక మన యొక్క ఏమంటాము గుడ్ ఫ్రైడేకి సంబంధించిన వాటికి కానీ ఎవరైనా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता, सिल्वदरा पापहरा शांतिकरा। हे प्रभु यीशु, हे प्रभु यीशु, शांति समाधानाधिपति, शांतमुलो प्रशांत निधि, शांति समाधानाधिपति, शांतमुलो प्रशांत निधि, शांति स्वरूप जीवन दीप, शांति स्वरूप जीवन दीप, शांति सुवार्त निधि, सिल्वदरा पापहरा शांतिकरा। हे प्रभु यीशु, हे प्रभु यीशु। యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగలగండి స్వామి. నిత్య సహాయ మాత, ఆరోగ్య మాత, పరిశుద్ధ గుణగల లూతు మాత, పునీత జోజప్ప గారా, పునీత అంతోని వారా, సకల పునీతులారా, సకల మోక్షవాసులారా, పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.